విద్యా వ్యవస్థను గాడిన పెట్టడానికి ప్రభుత్వం కమిషన్ నియమించింది. కమిషన్ చైర్మన్ సభ్యులతో కలిసి ఇప్పటికే జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇవాళ నల్గొండ జిల్లాలో చాలా సుదీర్ఘంగా పేరెంట్స్, టీచర్స్, లెక్చరర్స్తో కూడా పబ్లిక్ హియరింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి గారు ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ చాలా వరకు పెద్ద డిబేటే జరిగింది కదా సార్, ఏ అంశాలు చర్చకు రావడం? ప్రతి విషయము చర్చకు వచ్చిందండి. ఈరోజు నాణ్యమైన విద్య కావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, ఒక ప్రోగ్రెసివ్ టీచర్లు కూడా కోరుకుంటున్నారు, సివిల్ సొసైటీస్ కోరుకుంటున్నారు. సో దానికి సంబంధించి చాలా విషయాలు చాలామంది రిప్రజెంట్ చేస్తారు ఈరోజు. సో అది మల్టీ గ్రేడ్ టీచింగ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా టీచర్స్ యొక్క కెపాసిటీ కావచ్చు, టీచర్ల శిక్షణలు కావచ్చు, సో అట్లాగే ఇంగ్లీష్ మీడియం కావచ్చు. సో రకరకాలుగా డిస్కషన్స్ అయితే వచ్చినాయి ఇవాళ చాలా. సో ఇన్ఫ్యాక్ట్ మాకు నల్గొండలో ఎక్కువ యూనియన్స్ చక్కగా అన్నీ రాసుకొని వాళ్ళు ఒక పిటిషన్స్ రూపంలో కూడా వాళ్ళు పేపర్ మీద పెట్టి ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పటివరకు ఏ జిల్లాలు పర్యటించారు? ఇక్కడ మేము మామూలుగా అయితే చాలా జిల్లాలో పర్యటన చేశాము. బట్ ఈరోజు జరిగినటువంటి మీటింగ్ని మేము పబ్లిక్ హియరింగ్ అంటున్నాము. అంటే ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్, ప్రజల దగ్గర నుంచి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఏం ఆలోచిస్తున్నారో దానికి సంబంధించి పబ్లిక్ హియరింగ్ చేస్తున్నాము. ఇది 3వ జిల్లా. ఇంతకుముందు మేము గద్వాల్ చేసాం, ఫస్ట్ తర్వాత భూపాలపల్లి చేసాము, ఇప్పుడు నల్గొండకు వచ్చాము. సో నెక్స్ట్ సంగారెడ్డికి, అన్ని జిల్లాలు తిరుగుతాం. ఎలా ఉండబోతుంది సార్? మొత్తం కూడా ఏంటంటే కూడా ఇది ఒక విద్యార్థుల భవిష్యత్తు అని చెప్పవచ్చు. చాలా వరకు కూడా కమిషన్ గతంలో ఎప్పుడు కూడా లేదు. రేవంత్ సర్కార్ వచ్చినాక మీ మీద నమ్మకంతో కూడా కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఏంటంటే ఎట్లా ఉంటుందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రెగ్యులర్ వర్క్స్ మీద చాలా బిజీగా ఉంటారు. అండ్ అకాడమిక్ సంబంధించి, సో బోధనకు సంబంధించి డీటెయిల్స్ పోలేరు పాపం వాళ్ళు. సో మాలాంటి వాళ్ళకు ఎక్స్క్లూజివ్గా ఇదే పని కాబట్టి మేము జిల్లాలు తిరిగి స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదించి వాళ్ళతో డిబేట్లు పెట్టి, సో ఏది మంచిది, ఏది ప్రజలు ఎట్లా ఆలోచన చేస్తున్నారు, ఏది మంచి ఏది చెడు అనేది, ఏది నష్టం జరుగుతుంది అనేది అన్నీ కూడా బాగా ఎక్కువ టైం తీసుకొని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ కమిషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండబోతుంది. ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేయడం జరిగింది. పోతున్నాము. నెక్స్ట్ వీక్ తమిళనాడు పోతున్నాము, డెఫినెట్గా కేరళ వెళ్తాము, ఢిల్లీ వెళ్తాము, సో అట్లాగే ఇతర దేశాలకు కూడా వెళ్తాము తప్పకుండా. సో అట్లాగే ఇక్కడ కూడా మనకు చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నవి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నవి. సో ఇవన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్ను కూడా మేము తీసుకుంటున్నాము. అట్లాగే కొన్ని మంచి ఆలోచనలు చెప్తున్నారు, టీచర్లు ఆలోచనలు చెప్తున్నారు, సివిల్ సొసైటీస్ కొన్ని మంచి ఆలోచనలు ఇస్తున్నవి. సో ఇవన్నిటిని కూడా క్రోడీకరించి ఒక మంచి రిపోర్ట్ తయారు చేస్తారు. గతంలో 10 సంవత్సరాల్లో ఎలా ఉండేది సార్ విద్యా విధానం? ఎలా ఉండేది? గత 10 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లీడర్షిప్లో ఆయన ప్రభుత్వం, ఆయన ఎమ్మెల్యేలు టోటల్ విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించారు, నాశనం చేశారు, ధ్వంసం చేశారు. సో అది చాలా క్లియర్గా ఇప్పుడు కనబడుతుంది. సో ఈ ప్రభుత్వానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది ఆయన కొంచెం సెట్ చేయడానికి కూడా. రైట్, చూడొచ్చు మొత్తం కూడా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో కమిషన్ నిమగ్నమైంది. టోటల్గా 10 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎక్కడికక్కడ కూడా రుణపడింది. పూర్తిగా దానిపై అధ్యయనం చేస్తున్నాం. అదేవిధంగా పేరెంట్స్ నుంచి, విద్యార్థుల నుంచి కూడా వారి యొక్క వివరణలు అడిగి తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల్లో కూడా స్టడీ చేస్తాం. అంతా కూడా ఒక నూతనమైనటువంటి విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని కూడా విద్యా కమిషన్ చైర్మన్ చెప్తున్నారు. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. నేను చెప్పేది అక్యురేట్ కాదు నాకైతే తెలియదు, బట్ నా ఎక్స్పీరియన్సెస్ లో నేను చెప్తున్నా. ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ అనేది మాకు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సోషల్ తీసుకొని చెప్తా. ఇప్పుడు ఎప్పుడో 12th వరల్డ్ వార్స్ గురించి చెప్తున్నారు. ఒకవేళ నేను వరల్డ్ వార్స్ గురించి ఎందుకు చెప్పినా అంటే ఇక్కడ మీరు అందరు నాలెడ్జ్ ఉన్నారు కాబట్టి నాకు చెప్తారు. ఎందుకంటే దాని నుంచి మీరు స్ఫూర్తి పొంది మన దేశం మీద భక్తి ఉండాలి. దేశం మీద భక్తి ఉండడం ముఖ్యమా, లేకపోతే కరెంట్ మన సిచ్యువేషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ వెతకడం ముఖ్యమా? అంటే ఇప్పుడు సొల్యూషన్ వెతకడమే ముఖ్యం కదా. అయితే ఈ సొల్యూషన్ వెతికే క్రమంలోనే టెక్స్ట్ బుక్స్ లో కూడా ఆ నాలెడ్జ్ ఇవ్వాలని అనుకుంటున్నా. అయితే సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు సిలబస్ ఎక్కువ అవుతుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇప్పుడు నాకు అప్రాక్సిమేట్ గా 61 చాప్టర్స్ ఉంటాయి తెలుగు టు సోషల్ వరకు. ఆ సిలబస్ ని కొంచెం మాకు తగ్గించాలి, ఇంకా అప్డేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి. అంతేగాని ఎప్పుడో పాతవి జరిగినవి మాకు అవి అవసరం లేదు. ఇప్పుడు మీరు యుద్ధాలు చేయమంటారు అవి నాలెడ్జ్ తీసుకొని? Second year. So, teacher training. So my question is,
we are giving ration Yeah, cards are you BEd or DEd? BED, Bachelor of Degree. Poor, below poverty line, BPL, to the people who are poor. That means they are not having the money so to buy the daily groceries, all those. For those we are giving the ration card purpose, we are giving everything. Then every BPL family making their students study in the government schools, only some students. కొంతమంది ఫ్యామిలీ మాత్రమే, కొంతమంది పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు. మిగతా పిల్లలు ఎందుకు చదవట్లేదు? వాళ్ళు ఎలాగో పూర్ కదా, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు, తిండికి ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. మరి స్టడీకి ఎలా ఎఫర్ట్ చేస్తున్నారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఎందుకు వాళ్ళు పూర్ అయినా కూడా మా పిల్లలు మంచి చదివితే ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ ని వాళ్ళు ప్రియారిటీ ఇవ్వకుండా ప్రైవేట్ స్కూల్స్ ని ప్రియారిటీ ఇస్తున్నారు. So there is lacking of quality of education in the government schools. There is no quality of education. Again, as the students said here, there is no computer knowledge in the schools. Computer knowledge is very much important. If 10th class student don't know MS Office, MS Word, MS Excel, then how can he do further opportunities in the intermediate if he doesn't know here? I think my suggestion is, sir, to introduce a vocational course in the schooling also, or skilling course, so that till then if they have a skilling or vocational course, by that they can start a business. If they are not interested in studies, they can do their career in that course as well. My suggestion is to include the vocational or skilling course and introduce the computer skills, and also libraries also important in the schooling. If they read books, they can gain the knowledge. Yeah, thank you, Amma. And also ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో మా కాలేజ్లో ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి యాజ్ ఏ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఐ కెన్ గెట్ మార్క్స్, బట్ యాజ్ ఓన్లీ గ్రామాటికల్గా, బట్ యాజ్ ఎ కాన్సెప్ట్ పరంగా మాకు ఒక నాలెడ్జ్ లేదు సార్ సీరియస్లీ. సో నాట్ ఓన్లీ మీ, ఇఫ్ ఐఎమ్ ఏ ఫాస్ట్ లర్నర్, నేను ఫాస్ట్ లర్నర్ తొందరగా నేర్చుకోగలుగుతా, బట్ అందరూ అలా ఉండరు కదా సార్, స్లో లర్నర్స్ కూడా ఉంటారు. సో మెయిన్లీ మాకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం లేదు సార్. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, బికాస్ నేను ఏదైతే చెప్పాలనుకుంటానో వెన్ ద లాంగ్వేజ్ ఈస్ ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ లాంగ్వేజ్, దెన్ ఓన్లీ ఐ కెన్ పుట్ మై వర్డ్స్ అవుట్ రైట్. సో నేను ఏం చెప్పాలనుకున్నానో లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటేనే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో చెప్పగలుగుతాను. బట్ యాజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ I can only get marks, but I can't speak fluent English in a specific topic or concept. Not only me, sir, few of my friends, they even don't know how to form a sentence. అలాని లెక్చరర్స్ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టట్లేదు, చెప్పట్లేదు అంటే కదా సార్, వాళ్ళు వాళ్ళ స్థాయికి మించి చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఒక స్పెసిఫిక్ క్లాస్ ఉంటే ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి there is a probability to improve our speaking skills అన్నమాట. And the second one is, sir, education is a weapon. చదవగలం, మరి 2 ఉంటే అన్ని క్లాసెస్ కి చెప్పడానికి చాలా కష్టం అవుతుంది. స్కూల్ జేజెస్ బట్టుగూడ నల్గొండ గవర్నమెంట్ స్కూల్ కి అందరు రావాలంటే ఫస్ట్ టీచర్ల మీదే నమ్మకం లేదు. టీచర్స్ వాళ్ళు పిల్లల్ని వాళ్ళు అంటే చదువుకుంటున్నారు కానీ వాళ్ళు హయ్యర్ రీచ్ అవుతున్నారు, వాళ్ళ పిల్లలకి వేరే ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు. కానీ వాళ్ళ టీచింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తలేరు. అంటే వాళ్ళ టీచింగ్ మీద టీచర్స్కి నమ్మకం లేదు. అది పేరెంట్స్కి ఎలా నమ్మకం ఉంటుంది? పేరెంట్స్ కూడా నమ్మట్లేదు. టీచర్స్ ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎవ్వరంటే క్వశ్చన్ చేయండి, ఏ టీచర్ కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తలేరు. అది పేరెంట్స్ ఎలా పంపిస్తారు? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. మరి 10th అయిపోతే ఏం చేయాలో కూడా మాకు ఇంతవరకు తెలియదు. ఇంకో 3 months అయితే 10th అయిపోతుంది, అది ఎవరు చెప్పట్లేదు. అదే చెప్తే మాత్రం మాకు కొంచెం లెస్ అవుతుంది. స్కూల్ లెవెల్లో కౌన్సిలింగ్ కావాలి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ చదువుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ కావాలి. ఏ కోర్స్ తీసుకుంటే ఏమైతుందో కూడా తెలియదు. ఫ్యూచర్ అసలు మాకు కొంచెం కూడా మైండ్ లో మీరు ఏమైతే నెక్స్ట్ అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మాకు స్పెషల్ క్లాసెస్ కావాలి. కెరీర్ గైడెన్స్ మీద కొంచెం
అవగాహన ఉండాలి. ఫిజిక్స్ అయితే అస్సలు అర్థం నాకు కొంచెం చెప్పుకుంటే బాగా ఫిజిక్స్ నాకు అసలే అర్థం కాదు. మళ్ళీ మా చెప్తే మళ్ళీ స్కూల్లో ఫీల్ ఫిజిక్స్ అస్సలే ఏమనంటే మళ్ళీ చెప్తున్నా వినో ఎట్లా అర్థం చేసుకోవాలండి. ఫిజిక్స్ టీచర్ రెగ్యులర్ వస్తాడా? వస్తాడు, రోజు వస్తాడా? క్లాసెస్ కూడా నాకు అర్థం చూపిస్తారు. అది మాత్రం మాకు డిజిటల్ క్లాసెస్ ఇంతవరకు ఒక్క క్లాస్ కూడా జరగలేదు. ప్రతి ఒక్క స్కూల్లో ఆపర్చునిటీ ఉన్నది. ప్రైవేట్ స్కూల్లో పంపించడానికి కూడా అదే కారణం. మీకు ఏమైనా క్లాస్ చేస్తున్నా నో ల్యాబ్స్, నో ఎక్స్పెరిమెంట్స్, ఏది లేదు. ఏమనంటే ఫిజిక్స్ గురించి ఏది తెలియదు మాకు. అదే సార్ అయితే చెప్తాడు టెక్స్ట్ బుక్ లో అలా ఉంచు, అది అట్లా జరుగుతుంది. మామ అది ఏది సార్ టెక్స్ట్ బుక్ ఓన్లీ మాకు టెక్స్ట్ బుక్ కాదు. ఫిజిక్స్ అంటే సైన్స్ కి టెక్స్ట్ బుక్ నో. మాకు ఓవరాల్ గా చెప్పాలి, బయట జరిగే దాని గురించి చెప్పాలి. కానీ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ మాత్రం నాట్. టెక్స్ట్ బుక్ లో కాదు, పబ్లిక్ ఇంట్లో చేసే అవకాశం లేదు. ఐదు నెలల సర్వీస్ అయింది. ఇప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ లో దాన్ని చేయడం జరిగింది సార్. అందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఉదాహరణకు 10వ తరగతి పాఠము కొన్ని చాలా పెద్ద పాయింట్స్ కూడా అందరూ మిస్ అయ్యారు యాక్చువల్గా. సో కావాల్సిన సమాచారం ఏంటంటే మీ యొక్క అభిప్రాయం ఏంటంటే అందరు మార్క్స్ డిస్కషన్స్ ఉంది ఇంకా. సో మీరు డిస్కషన్ మైండ్లో చేసుకోండి. నాకు వితిన్ 10-15 సెకండ్స్ రెస్పాండ్ అందరూ ఇలా కలిపి యాజ్ ఎ గ్రూప్ కలిపి. ఇప్పుడు పేరెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు మార్కెట్లో కానీ పెద్ద డిస్కషన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వర్సెస్ తెలుగు మీడియం జరుగుతుంది. అవును, అందరికీ ఉంది. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉన్నాయి. అందరికీ స్పష్టమైన అభిప్రాయాలు అందరికీ ఉన్నాయి. ఉన్నాయి కాదు, ఎవరి అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి. మీరు మాట్లాడుతున్నారు. సో ఈ మీటింగ్ అయిపోయాక ఐ బి లైక్ దిస్ ఓన్లీ. సో మీటింగ్ అయిపోయాక యూ కెన్ స్పీక్. ఓకే, మీకు కొట్టుకుంటారు. సో అయితే ఈ ఇంగ్లీష్ వర్సెస్ తెలుగు అనేది చాలా రకరకాలుగా ఉంది. మనకి ఏంటంటే ముందు ఒకటి వెనకాల ఒకటి నడుస్తుంది. సో ముందు నడుస్తుంది, వెనకాల నడుస్తుంది, పక్కన నడుస్తుంది, అన్ని నడుస్తున్నాయి. అన్ని రకాల వైవిధ్యాలు నడుస్తున్నాయి ఇంగ్లీష్ తెలుగులో. బట్ నేను ఒకటే క్షణంలో మీరు నాకు ఆన్సర్ కావాలంటే మీరు ఏం చెప్పారంటే మీరు చేయగలగా చెప్పండి. సో బోధన అనేది ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇందులో ఉంటాయి అందులో ఉంటాయి. బట్ అల్టిమేట్గా సో మీరు ఏమనుకుంటున్నారు, మీ పిల్లల్ని దృష్టి పెట్టుకొని ఆ పిల్లలు మీ పిల్లలే అయితే నో వచ్చాయి. ఇప్పుడు ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్ బై సో ఇంగ్లీష్ మీడియమే విధానమే ఉండాలి అన్న వాళ్ళు చేయగలరు. దానికి మళ్ళీ గైడెన్స్ ఉంటాయి, అది వేరే విషయం. బట్ ఉండాలి అని ప్రాథమికంగా ఉండాలా ఉండొద్దా? సో ఉండాలి అన్నది చేయకండి. రెండు ఉండాలి. మరి ప్రైవేట్ స్కూల్ ఉండాలి, ఇంకోటి లేదు అసలు ఇంగ్లీష్ మీడియం కాదు, ఓన్లీ మాతృభాష తెలుగు రైట్. సో ఇప్పుడు ఈ ప్రాథమిక విద్య కొంత ఒకరో ఇద్దరు టచ్ చేస్తారు. అంటే అంగన్వాడీలో ఉంటుంది, అంగన్వాడీలో ఉంటే అది అంగన్వాడీ ఈజ్ నాట్ డిజైన్డ్ ఫర్ ప్రీ ప్రైమరీ స్కూల్. సో అది ఎక్కడ ఉండాలి అనే దాని రిసెషన్స్ నడుస్తూ ఉన్నవి. సో మై ప్రపోజల్ కాదు, ఐ వాంట్ యువర్ ఒపీనియన్ దట్ ఈ పూర్వ ప్రాథమిక విద్య అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ మూడు కూడా ప్రైమరీ స్కూల్లోనే ఉండాలి అనౌన్స్ చేయండి. సో స్కూల్ ఉండాలి. లేదు ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది అంగన్వాడీ స్థలాల్లో ఇంటర్మీడియట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ. బట్ మహారాష్ట్రలో మాత్రం ఇంటర్మీడియట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ అయింది. సో జనరల్ గా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, మెజారిటీ స్టేట్స్ లో ఇంటర్మీడియట్ పార్ట్ ఆఫ్ ది. సో బట్ ఇది చర్చలు అవుతూ ఉంది ఇక్కడ కూడా. సో టచ్ చేస్తారు అది. సో ఈ +2 అంటే 11వ తరగతి, 12వ తరగతి, 11th క్లాస్, 12th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్, దిస్ ఆల్సో షుడ్ బి పార్ట్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ అనౌన్స్ చేయకండి. సో దెన్ లేదు ఇప్పట్లానే ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.